హాయ్ అన్న. హౌ ఆర్ యు? ఫైన్ అన్న. సూపర్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరెవరు? నాకైతే రేవత్ అంటే పిచ్చి ఇష్టం. నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఫైమా. ఓకే, వీళ్ళిద్దరికి అసలు పడది కదా, చెప్పండి వాళ్ళిద్దరి గురించి. అంటే రేవంత్ ఏంటంటే కోపం ఎక్కువ రేవంత్ కి, చాలా అంటే చాలా ఎక్కువ. అతను సార్ గేమ్ చాలా బాగా ఆడతాడు, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ వల్ల అందరికి ఏమంటారు కోపం తగ్గించుకుంటే మంచిదని ఎనిమి లాగా తయారైపోతుంది. బట్ తను చెప్పేది మాత్రం చాలా కరెక్ట్, కాకపోతే అది వాళ్ళకి నచ్చట్లేదు. ఫైమా గురించి నాకు ఫైమా ఎందుకు ఇష్టం అంటే తను ఏ పాయింట్ ఉన్నా సరే కరెక్ట్ గా మాట్లాడుతుంది. అలాగే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్, ఎవిక్షన్ పాస్ కూడా విన్ అయింది, అందుకు తను నాకు చాలా ఇష్టం. సో నిన్న ఎలా అనిపించింది ఈ గేమ్? రేవంత్ చాలా కష్టపడ్డాడు, ఆయన ఫైమా కూడా చాలా కష్టపడ్డది. సో ఏం చెప్తారు? రేవంత్ అయితే నిజంగానే చాలా కష్టపడ్డాడు, కాకపోతే ఫైమాకి వచ్చింది ఫ్రీ పాస్. బిహేవియర్ బట్టి ఓట్స్ చేశారు కదా, అలా అని చెప్పి ఫైమా విన్ అయింది. ఇద్దరు బాగానే ఆడతారన్న, ఇద్దరు టాప్ కంటెస్టెంట్, టాప్ 5 లో పక్కా ఉంటారు ఫైమా ఇంకా రేవంత్. ఓకే, నిన్న రేవంత్ ఓడిపోయాడు కదా, సో అక్కడ నువ్వు ఫీల్ అయ్యావా? ఫీల్ అయ్యాను, బట్ నో ప్రాబ్లం. గెలుపు ఒక్కటే కాదు కదా, ఓటమి కూడా ఉండాలి కదా గేమ్ అన్నాక. అంతసేపు వెయిట్ చేసింది రేవంత్, ఎక్కువ వెయిట్ వేసుకొని, సో అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యావా? చాలా హ్యాపీగా ఫీల్ అయినా, బట్ ఫైమాకి వచ్చినందుకు కూడా హ్యాపీ. సో నువ్వేం చెప్తావు? అంటే ఆ ముగ్గురు అంతా వెయిట్ వేసుకొని వెయిట్ చేశారు, సో ఫైనల్ గా ఫైమాకి వచ్చింది కదా, జెన్యున్ గా ఎవరికి ఇస్తే బాగుండు అనిపించింది? జెన్యూన్ గా అయితే సిహాన్ చేయడం బెటర్ అనిపించింది. హ్యాపీ చాలా. టాప్ 5 వరకు ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో అయితే రేవంత్ విన్ అవ్వాలని పక్కా అనుకుంటున్నా. రేవంత్, శ్రీహాన్, ఫైమా, ఆదిరెడ్డి, ఇంకా వినాయక్ కూడా గర్ల్స్ లో చాలా స్ట్రాంగ్, కాకపోతే తన మీద నెగిటివిటీ ఎక్కువ అయిపోయింది, సో తనుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేనేమో ఫైమా, రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, వినయ, ఈ 5 వీళ్ళైతే ఉండాలి అనుకుంటున్నావా? సో నువ్వు శ్రీ సత్య ఎందుకు వద్దు అనుకున్నావు? శ్రీ సత్య ఏంటంటే ఎందుకో నాకు తనంటే అస్సలు నచ్చదు, నిజంగానే నచ్చదు. సో తనేమొద్దు, తనకంటే ఇనియా చాలా బెస్ట్ తనతో పోల్చుకుంటే. సో ఫైనల్ గా అయితే మీ కంటెస్టెంట్స్ కప్పు గెలవాలని మీరు కోరుకుంటున్నారా? రేవంతే గెలవాలని. అబ్బా ఎన్ని దేవుళ్ళని మొక్కుతున్నాను. ఎన్నో దేవులను మొక్కుకుంటుందంట రేవంత్ గెలవాలని చెప్పేసి ఈ అమ్మాయి. సో నువ్వు? నేను ఫైమా విన్ అవ్వాలని అనుకుంటున్నాను పక్కా. ఆల్ ది బెస్ట్ చెప్పేసేయండి. ఆల్ ది బెస్ట్ రేవంత్ అండ్ ఫైమా, ఆల్ ది బెస్ట్. మీ పేరు? సంకీర్తన. సూపర్. బిగ్ బాస్ చూస్తున్నారా? యా చూస్తున్నా. ఎలా ఉంది గేమ్? చాలా బాగుంది. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? రేవంత్. రేవంత్. సో నిన్న చాలా చాలా కష్టపడ్డాడు, సో ఫైనల్ గా ఓడిపోయాడు కదా, ఎలా ఫీల్ అయ్యారు? కొంచెం ఆడ్గా ఉండే, బట్ తను చాలా కష్టపడ్డాడు. బట్ చూద్దాం, ఇంకా ఉంది కదా. ఇంకా జెన్యున్ గా చెప్పండి, ఆ కార్డ్ ఎవరికి ఇచ్చిండే బాగుండేది? జెన్యున్ అంటే కష్టపడ్డ వాళ్ళకి ఇస్తే బాగుండే, కాకపోతే ఇట్స్ గేమ్ కదా, సో మనం ఏం చెప్పలేము. సో ఫైమా విన్ అయింది, ఓకే. రేవంత్ ఓడిపోయారని ఫీల్ అయ్యారా? యా కొంచెం ఉండే, కాకపోతే హీరోలా గెలిచాడు తెలుసా? యా హీరోలా గెలిచాడు. తను లాస్ట్ వరకు చాలా కష్టపడ్డాడు, సో తను కింద పడకపోతే కొంచెం బాగుండు అనిపించింది. బట్ తను తగినంత ఎఫర్ట్ పెట్టాడు, కాకపోతే పర్లేదు. బట్ గేమ్ అయితే సూపర్ ఆడతాడు, చాలా అలర్ట్గా ఉంటాడు గేమ్స్ విషయంలో కానీ. సో వీఆర్ హ్యాపీ ఫర్ హిమ్. సో 3 hours అంటే నాట్ ఏ జోక్ కదా. యా ఇట్స్ నాట్ ఏ జోక్. అది ఎంత వెయిట్ ఉన్నా కూడా అతను చాలా కష్టపడ్డాడు. ఈవెన్ శ్రీయాన్ కూడా కష్టపడ్డాడు, ఇద్దరు. బట్ వాళ్ళిద్దరు ఇట్లా ఎవరితో వచ్చింటే బాగుండదని, బట్ ఫైమా కూడా వచ్చింది కాబట్టి వీఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ దట్. మీ ఫేవరెట్ ఇంకా ఎవరెవరు ఉన్నారు రేవంత్ అని కాకుండా? రేవంత్, శ్రీహాన్. అమ్మాయిలలో అంటే సత్య. యా చాలా. ఇనయ అంటే తను కూడా ఓకే, షీఈ్ ఆల్సో ఏ గుడ్ ప్లేయర్, బట్ తను ఓడిపోతే యాక్సెప్ట్ చేయదు. యా తను యాక్సెప్ట్ చేయదు అంతే ఇంకా. బట్ రేవంత్ ఈజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్. ఓకే, ఏ సీజన్ బాగా అనిపించింది అంటే ఈ 6 సీజన్ లో? రేవంత్ అంటే ఆబ్వియస్లీ మాకు ఫస్ట్ నుంచే సరిగమ నుంచి చూస్తున్నాము రేవంత్. సో రేవంత్ వచ్చాడు కాబట్టి మేము ఇంకా డైలీ చూస్తున్నాము. ఫైనల్ గా అయితే ఈ సీజన్ మీకు రేవంత్ ఉన్నాడు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఉందంట. యా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నైస్. సో ఆల్ ది బెస్ట్ చెప్పేసాను. ఓకే రేవంత్ ఆల్ ద బెస్ట్. విన్నర్ గా చూడాలనుకుంటున్నాం, బయటకు విన్ అయ్యండి. మీ పేరు? శ్రీకాంత్. ఓకే సూపర్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నా. నైస్. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీ సత్య, శ్రీ సత్య. ఎందుకు? వాసంతి, ఇద్దరు. శ్రీ సత్య ఎందుకు ఇష్టం? ఎందుకంటే ఆమె కొంచెం అందరితో కొంచెం బాగుంటుంది, ఎవరితో ఎలా ఉండాలి అలా ఉంటుంది.
ఎందుకంటే ఎక్కువ ఎప్పుడు కోపం చూపెట్టాలా, ఎప్పుడు ప్రేమ ఉండాలా చూపిస్తారు. సో హౌస్ లో అందరికన్నా బాగుండే అమ్మాయి ఎవరు? వాసంతి శ్రీ సత్య బాగుండదా? బాగానే ఉంటాయి, ఇద్దరు బాగానే ఉంటారు ఇద్దరు. సో నాకు తెలిసి నువ్వు శ్రీ సత్యని ఫస్ట్ అమ్మాయి బాగుంటుందేమో అని చూస్తున్నావేమో అని అనుకున్నా, బట్ అమ్మాయి గేమ్ చూస్తుంది. ఆ గేమ్ చూస్తాం. నైస్. ఇంకా ఇంకెవరే ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇంకా వీళ్ళిద్దరు కాకుండా? ఇంకో అతను పేరేం పేరు ఉందా, రేవంత్ కాదు, శ్రీయాన్ శ్రీయాన్ గేమ్ కూడా బానే ఉందా? గేమ్ కూడా బాగుంది. ఓకే, అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాడా, ఫేక్ గేమ్ ఆడుతున్నాడా, జెన్యున్ గా ఆడుతున్నాడా? మైండ్ గేమ్ ఆడుతుంది. రేవంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఫైనల్ గా టాప్ 5 లో ఎంతమంది ఉంటారు అనుకుంటున్నా? 5 members ఉంటారు. 5 మెంబర్స్ ఎవరెవరు? 5 మెంబర్స్ ఉంటారు. రేవంత్, శ్రీయాన్ ఉంటారు, శ్రీ సత్య, ఇంకో ఇద్దరు పేర్లు రావట్లేదు. ఒక అమ్మాయి పేరు బ్లాక్ గా ఉంటారు. సూపర్. సో ఫైమా గేమ్ చాలా వరకు తగ్గిపోయింది అని అంటున్నారు. మీరు చూసినంత వరకు ఎవరి జెన్యున్నెస్ కి ఎవరి స్టైల్ వాళ్ళు ఉంటుంది. ఒకరితో కంపేర్ చేయకూడదు. బాగానే ఉంటుంది. ఫైనల్ గానైతే శ్రీ సత్యకి మీ సపోర్ట్. పేరు? హరీష్ బ్రో, నీ లుక్ రేవంత్ అన్నలానే ఉంది. నాకు తెలిసి నువ్వు రేవంత్ అన్న పెద్ద ఫ్యాన్ అనుకుంటా. చూసావా, రేవంత్ అన్న ఫ్యాన్. సూపర్ బ్రో, ఎలా ఉంది బిగ్ బాస్? బానే ఉంది, కానీ రేవంత్ అగ్రెషన్ బాగా ఎక్కువ. అగ్రెషన్ లో కంటెంట్ మాట్లాడుతుంది, బాగానే చేస్తాడు. ఫైర్ ఎక్కువ. గేమ్ అంటే కంటెంట్ బాగా ఇస్తుంటాడు. గేమ్ కే వచ్చాడు. టాప్ 5 లో మాత్రం రేవంత్ అనే ఉంటాడు ఖచ్చితంగా. సో రేవంత్ అన్న గేమ్ ని ప్రతి అను అన్న సెర్చ్ చేసుకుంటూ మరి చూస్తున్నాడు. ఎందుకంటే ఎలా ఆడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఆ కోపం ఏంటి, ఆ కూల్ పర్సన్ ఎలా అవుతున్నాడు అప్పుడప్పుడు, ఇవన్నీ కూడా అన్న బాగా చూస్తున్నాడు. సో అన్న కోపం తగ్గించుకుంటే గేమ్ ఇంకా బాగా ఆడుతాడా? ఇంకా టాప్ 1 లోకి ఖచ్చితంగా వెళ్తాడు. ఇప్పుడు టాప్ 1 లోకి వెళ్తాడు. ఈ అగ్రెషన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఆ ఫైర్ అనేది. ఇంకా గేమ్ ఇంకా వీక్స్ అనేవి దగ్గరికి వెళ్ళిన కొద్దీ ఆ ఫైర్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి అగ్రెసివ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అది తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే. తగ్గించుకుంటాడంటావా మరి? ఖచ్చితంగా. అంటే వాళ్ళ కంటెస్టెంట్ బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళ వీక్లీ నామినేషన్స్ బట్టి మార్చుకుంటారని నేను అర్థం చేస్తాను. సో నీకు ఎలా అనిపిస్తుంది? సిల్లీ రీజన్స్ తో బిగ్ బాస్ షో నడుస్తుంది అయితే కొన్ని సిల్లీ రీజన్స్ లో అవుతుంటున్నాయి. రాజు, సత్య, శ్రీ సత్య వాళ్ళు కొన్ని సిల్లీ రీజన్స్ కి పర్సనల్ అయిపోతున్నారు. పర్సనల్ అయ్యి నామినేషన్ చేస్తున్నారు. సో ఓకే, ఓవరాల్ గానైతే ఈ 6 సీజన్స్ లో నీకు నచ్చిన సీజన్ ఏది? థర్డ్ సీజన్ బాగుంది. థర్డ్. ఓకే, ఈ సీజన్ ఎందుకు బాగాలేదు అనుకుంటున్నావు? ఈ సీజన్ మెయిన్ కంటెస్టెంట్లు అంత పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు అంతగా పెద్దగా ఏం అనిపించలేదు. కంటెంట్ అనేది కరెక్ట్ గా ఇవ్వట్లేదు జనాలకి. సిల్లీ రీజన్స్ అయిపోతున్నాయి. కంటెంట్ అనేది ఏం లేదు. సో కొత్త వాళ్ళు ఉన్నారు ఈ సీజన్ లో. సో కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు అని చెప్పేసి కూడా చాలా మంది అన్నారు. నువ్వేమంటావు? కొత్త వాళ్ళు ఉన్నారనా? కొత్త వాళ్ళు ఉన్నారు. చాలా మందికి అవకాశాలు కూడా ఇస్తున్నారు బిగ్ బాస్ లో. కానీ ఇంకా చాలా మందికి ఇచ్చి ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని. అంటే ఇండస్ట్రీ వాళ్ళలో కాకుండా బయట వాళ్ళకి చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటది. సూపర్. అంటే ఇండస్ట్రీ వాళ్ళకే, ఫేమ్ వచ్చిన వాళ్ళకే కాకుండా నార్మల్ పీపుల్స్ కూడా ఈ బిగ్ బాస్ లో ఛాన్స్ ఇస్తే ఇంకా బాగుంటది అని చెప్పేసి అంటున్నాడు భయ్య. సో ఓకే, ఫైనల్ అయితే ఒకసారి వాళ్ళందరికి, టీమ్ మెంబర్స్ అందరికి ఆల్ ది బెస్ట్. టాప్ 10 మెంబర్స్ అందరికి ఆల్ ది బెస్ట్. రేవంత్ టాప్ 5 లో ఉండాలని, టాప్ 1 వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.